ఇప్పటి వరకు మనం స్టాక్ మార్కెట్ వర్సెస్ రియల్ ఎస్టేట్ కంపారిజన్లో రిస్క్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రివార్డ్ ఏ విధంగా ఉంటుందో మనం కంపేర్ చేద్దాం. స్టాక్ మార్కెట్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా మంచి రైజింగ్లో ఉన్న టైంలో మనకి పాస్ డేటాను కనుక చూస్తే యావరేజ్గా 10-15% వరకు మనకి ఆర్ఓఐ వచ్చింది ప్రయాణం. వేరాజ్ రియల్ ఎస్టేట్లో చూస్తే కనుక మీకు దాదాపు 35% కూడా మీకు హిస్టరీ చెప్తా ఉంది. అదేవిధంగా మీకు రియల్ ఎస్టేట్లో చూస్తే సిటీ సెంటర్స్తో కంపేర్ చేస్తే ఎమర్జింగ్ లొకేషన్ లాంటి ప్రాంతాలు, అంటే గతంలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు వందల్లో ఇన్వెస్ట్ చేస్తే నేడు వేలకు వెళ్ళిపోయినాయి. అంటే 3,000 రూపాయలు పర్ గజం కొన్న ప్రాంతాలు, అంటే నా కళ్ళతో నేను చూసినవి ఈరోజు దాదాపు 30,000, 40,000, 50,000కి రీచ్ అయిపోయినాయి అనమాట. అంటే 10 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ మీకు యావరేజ్లో మల్టిప్లై అయింది. అటువంటి అద్భుతమైన అవకాశం రియల్ ఎస్టేట్లో ఎమర్జింగ్ లొకేషన్స్కి ఉంది. గతంలో ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాంతాలతో చూస్తే ఈ రోజున భవిష్యత్తులో ఏదైతే మనం రీజనల్ రింగ్ రోడ్ లాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు, లేదంటే కానీ జహీరాబాద్, నిమ్స్ లాంటి ప్రాంతాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీ లాంటి ప్రాంతాలు కావచ్చు, మెట్రో కారిడార్స్ కావచ్చు, ఈ ప్రాంతాలు ఇన్వెస్ట్ చేస్తే మీకు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రివార్డ్ని పొందుతారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను.